విఘ్నేశ్వరాయ నమో నమః. శ్రీమాత్రే నమః. రేపు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సినటువంటి విధి విధానాలను మాట్లాడుకుంటూనే దానం యొక్క ప్రాముఖ్యత, దీపం యొక్క ప్రాముఖ్యత, అలాగే మన జీవన విధానంలో దేవుడు ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా కష్టాలు పెడుతూనే ఉంటాడు. వాటిని ఎలా తట్టుకొని నిలబడాలి, ఎందుకు కష్టాలు పెడతాడు అనేటువంటి అంశాన్ని చూస్తూ కార్తీక పురాణంతో ముగిద్దాం. ఈరోజు మనము శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి యొక్క వివాహాన్ని వీక్షించబోతున్నాం. స్వామివారి కళ్యాణాన్ని గనక మనం వీక్షించినట్టయితే మన సంసారంలో అన్యోన్యత అనేది ఏర్పడుతుందట. తెలిసి తెలియక భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి వివాదాలన్నీ కూడా సమసిపోయి ఈ భ్రమరాంబికాదేవి శక్తిపీఠాలలో ఒకటైనటువంటి భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి వారి యొక్క వివాహం చూసినట్లయితే అన్యోన్యత చేకూరుతుంది అని చెప్తూ ఉంటారు. అంతటి అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వారికి, బిగ్ టీవీ వారిని ఇద్దరిని కూడా అభినందిస్తూ ఆశీర్వచనంలో అందిస్తూ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటి అంశం దీపం. దీపం అనేది కార్తీక మాసం మొదలవగానే అందరూ దీపానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే దీపం అనేది సంవత్సర కాలంలో కూడా వెలుగుతూనే ఉండాలట. సూర్య భగవానుడు వెళ్తూ వెళ్తూ తన వెలుతురిని దీపంలో నింపి వెళ్తాడట. చీకట్లలో మగ్గిపోకుండా, అజ్ఞాన అంధకారాలలో ఉండిపోకుండా ఈ దీపజ్యోతిలో ప్రకాశిస్తూ ఉండండి అని చెప్పి తన వెలుగునంతా కూడా దీపంలో నింపి వెళ్తూ ఉంటాడట. చాలా మంది నిత్య దీపారాధన చెయ్యరు. దీపారాధన అంటే ఏ పండగకో, పబ్బానికో, వారానికి ఒకసారో చేస్తూ ఉంటారు. 3 రోజుల కన్నా ఎక్కువగా ఏ ఇంట్లో అయితే దీపం వెలగకుండా ఉంటుందో అనంతో సమానమట. ఖచ్చితంగా ప్రతిరోజు దీపారాధన చేయాలి. దీపం వెలగాలి. ప్రతి ఇంట్లో కూడా దీపం వెలగాలి. మరీ ముఖ్యంగా సంధ్యా సమయంలో సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా చిన్నదో పెద్దదో దీపం వెలిగించండి. నేను హడావుడిగా పొలం గట్ల నుండి వచ్చాను, హడావుడిగా ఉద్యోగం నుండి వచ్చాను, హడావుడిగా బయట పనులు చూసి వచ్చాను, నేను స్నానం చేసి దీపం వెలిగించే లోపు లేట్ అవుతుందమ్మా అంటే స్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు. అనివార్య పరిస్థితులలో, అనారోగ్య పరిస్థితుల్లో విభూది ధారణ చేసి శుభ్రంగా దీపాన్ని వెలిగించవచ్చు. తప్పేమీ లేదు. విభూది ధారణ చేసినప్పుడు భగవంతుడు మానవుడు కాదు, మానవుల్లాగా ఆలోచించడు. మన అవసరం నిజంగా శుచి శుభ్రతకి సమయం లేనటువంటి సందర్భాలలో, అనారోగ్యం కానీ అత్యవసర పరిస్థితులు కానీ ఉన్నప్పుడు విభూది స్నానం చేయవచ్చు. విభూది ధారణ చేసి నిత్య పూజల్లో ఏవైనా పాల్పంచుకోవచ్చు. కాకపోతే అది నిజమై ఉండాలి. భగవంతుడికి తెలుస్తుంది కదా నిజమా, లేకపోతే మనం ఊరికూరికనే విభూతి ధరించి టైం ఉన్నా కూడా మమ అనిపించేస్తున్నామా అని మనకి మనం అబద్ధం చెప్పుకున్నా భగవంతుడు సీసీ కెమెరా. కొన్ని జన్మల వరకు ఆ కర్మని దాచిపెట్టి మళ్ళీ మనకే దాన్ని అందిస్తూ ఉంటాడు. అందుకే దీపం యొక్క ప్రాధాన్యత అంత గొప్పది. ఖచ్చితంగా మీరు ఎన్ని కష్టాలలో ఉన్నా నా మాట నమ్మి, నేను ఈ సభావేదిక పై నుంచి చెప్తున్నటువంటి విషయం, మీరు నిత్యం దీపం వెలిగిస్తూ 41 రోజులు చూడండి, మీ ఇంట్లో ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుందో మీరే గమనిస్తారు. నా మాటల్లో చెప్పటం కాదు, చేతల్లో మీరు చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే మనకి ఇబ్బందులను కలిగించేటువంటి వాతావరణం అంతా కూడా పక్కకి తప్పుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణం. మొట్టమొదట ఒకరి మాట ఒకరు ఓపికగా వింటారు. ఇళ్లలో జరిగేటువంటి సమస్యలకి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నాది వినాలి అంటే నాది వినాలి, నేను పెచ్చు అంటే నేను పెచ్చు అని చెప్పి అవతల వాళ్ళది వినే ఓపిక వీళ్ళకుండదు. దానివల్లే సమన్వయ లోపంతో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమన్వయ లోపం అనేది ఈ దీపము దహించి వేసి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీ ఇంట్లో ఉంచుతుంది. మరి మేడం దీపం పెట్టమన్నారు, ఈ ఒత్తులు, ఈ నూనెలు, ఇవన్నీ కూడా మళ్ళీ పునరాలోచన చేయకండి. మీకు ఏది వీలైతే అది, నువ్వుల నూనె శ్రేష్టం అనే విషయం మీ అందరికీ తెలుసు. దాన్ని ఇంతలో ఎంత వీలైతే అంతలో చిన్న సీసా కొనుక్కొచ్చుకొని మొదలెట్టండి. ఒక్కసారి పెద్ద దేవాల్సిన పని లేదు. 10 రోజులకు సరిపడ తెచ్చుకోండి. 10 రోజుల తర్వాత మీ ఇంట్లో మళ్ళీ ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కుంటారు. ఆ తర్వాత మళ్ళీ 10 రోజులకు సరిపడ తెచ్చుకోండి, మళ్ళీ 10 రోజులకు సరిపడ తెచ్చుకోండి. అట్లా ఎంత కష్టం ఉన్నా నెమ్మదిగా మీ జీవితంలో మీరు మార్పు తెచ్చుకోవాలి అని చెప్పి మీరు కంకణం కట్టుకుంటే జీవితంలో ఖచ్చితంగా ఈ జ్యోతి ప్రజ్వలన ద్వారా మీలో, మీ ఇంట్లో మార్పు అనేది వస్తుంది. ఇక రెండో అంశం దానము. దానం అనగానే మనం అనుకుంటూ ఉంటాము ఏదో మన ఇంట్లో ఏది ఉంటే అది దానం చేద్దామని చెప్పి. నేను మీకు ఈ దానం గురించి చెప్పడానికన్నా ముందు ఒక కథ చెప్తాను. అప్పుడు నేను చెప్పేటువంటి అంశం మీకు కనెక్ట్ అవుతుంది. ఒక లక్షాధికారి ఉన్నాడట. ఆయన దగ్గర ఆభరణాలు, ధనము, డబ్బు, బట్టలు అన్నీ కూడా ఉన్నాయట. అతను
నది దాటి అవతల గట్టుకు వెళ్ళాలి. ఇవన్నీ సర్దుకొని అవతల గట్టున నివాసం ఉందామని వెళ్తూ ఉన్నాడు. అన్నీ అమ్ముకొని పెట్టే బేడ అన్నీ సర్దుకొని చక్కగా అవన్నీ పట్టుకొని అవతలి గట్టు దాటి అవతల వైపు నివాసం ఉందామన్నట్టుగా అందులో నుంచి నడుస్తూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడట నీటిలో. అలా వెళ్తూ ఉన్నప్పుడు పడవ ఎక్కబోవటానికన్నా ముందుగా ఒక అభాగ్యుడు, ఒక నిర్భాగ్యుడు కనబడి, అయ్యా ఏదైనా దానం చెయ్యయ్యా, నా పరిస్థితి చాలా నీచమైనటువంటి పరిస్థితిలో ఉన్నానయ్యా, నాకు ఏదైనా దానం చెయ్యయ్యా. అన్నీ ఉన్నాయి కానీ మనసు లేదు. ఏం చేశాడట అంటే తన దగ్గర ఉన్నటువంటి పెట్టెలన్నింటిలో నుంచి వెతికి 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 ఏదైతే తనకు పనికి రాదో, ఏదైతే ఇక నాకు అవసరం లేదు అనుకుంటాడో దాన్ని తీసి అతడికి ఇచ్చాడట. ఇచ్చి ఇంకా పెట్టెలన్నీ సర్దుకొని చక్కగా పడవలో కూర్చొని అవతల గట్టుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ మధ్యలో నదీ ప్రవాహంలో సుడిగుండాలు ఏర్పడి ఆ సంపద, అతను అన్నీ కూడా మునిగిపోయాయి. ఇక అతను ఎలాగో ఈత వచ్చు కాబట్టి నెమ్మదిగా నెమ్మదిగా ఈదుకుంటూ ఇటువైపుగా ఎక్కడైతే మొదలు పెట్టాడో ప్రయాణం అక్కడికే వచ్చేసాడు. అతని పరిస్థితి ఎలా ఉందంటే ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కూడా చెరిగిపోయాయి. ఆ ఈదుతున్నప్పుడు కొమ్మలు, వాగులు, వంకలు అన్నీ తట్టి కేవలము కనీసమైనటువంటి వస్త్రాలు మాత్రమే వంటిపైన ఉన్నాయి. ఇప్పుడు ఆ నిర్భాగ్యుడి దగ్గరికి వెళ్ళి, నాయనా నాకు ఒంటి మీద బట్టలు కూడా లేవు, నా పరిస్థితి ఇంత నీచంగా ఉంది, నీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వవు అని చెప్పి అడిగాడట. స్వామి మీరు వెళ్లే ముందు నాకు ఏదైతే ఇచ్చారో అదే వస్తువు నా దగ్గర ఉంది, అది నేను మీకు ఇస్తాను అని చెప్పి ఇచ్చాడట. అతను వెళ్లే ముందు గనక తన దగ్గర అన్ని వజ్రాభరణాలు ఉన్నప్పుడు 2 వజ్రాభరణాలు గనక ఇచ్చెళ్తే అందులో ఒకటి ఇతనికి ఇచ్చేవాడు. కనీసం ఒక్కటి ఇచ్చినా అందులో ఎంతో కొంత ఇతనికి ముట్ట చెప్పేవాడు. ఇక్కడ నిర్భాగ్యుడు అన్నటువంటి వ్యక్తి దైవం. అర్థమవుతుందా? తన దగ్గర ఎన్ని ఉన్నాయో లేవో తనకి మభ్యపెట్టి చెప్పావు, కానీ ఎన్ని ఉన్నాయో లేవో భగవంతుడికి తెలుసు ఏమి ఉన్నాయి లేవు అని చెప్పి. అందుకే మనం దానం చేసేప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పళ్ళల్లో, మన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలలో, మన దగ్గర ఉన్నటువంటి ఏవైనా కావనివచ్చు, శ్రేష్టమైనది చూసి దానం చెయ్యాలి. ఎందుకంటే కాలగతిన కర్మలు ముందుకు సాగిన కొద్దీ, జన్మబంధాలు పెరుగుతున్న కొద్దీ మనం చేసినటువంటి దానం నెమ్మదిగా మనకే చేరుతుంది. అది ఖచ్చితంగా చేరి తీరుతుంది. మనకి ఇప్పుడు ఏదైనా ఆటంకం ఏర్పడుతుంది జీవితంలో అంటే గతంలో మనం ఏదో కర్మబంధాన్ని ముడిపెట్టుకొని ఉన్నాము కాబట్టే ఆటంకం ఏర్పడుతుంది. దాన్ని ఎలా తొలగించుకోవాలయ్యా అంటే దానమే అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకి, ఎవరికైతే మన అవసరం ఉంది అనుకునేటువంటి వ్యక్తులకి, వాళ్ళకి ఖచ్చితంగా ఏ రూపంలో వీలైతే ఆ రూపంలో దానం చేయాలి. అది కూడా శ్రేష్టమైనది మాత్రమే. 5 పళ్ళున్నాయి, అందులో అత్యధికంగా పాడైపోయిన పండు ఉంది, అది తీసి ఇయ్యి అన్నారనుకోండి, మళ్ళీ మీ జీవితంలో అదే తిరిగి వస్తుంది. శ్రేష్టమైనటువంటిది ఏది ఉంటేది నీ వల్ల ఎంత సాధ్యమవుతుందో అంత మేరకే. మోయలేనటువంటి భారాన్ని మోయాల్సినటువంటి అవసరం లేదు, తనకు మాలిన ధర్మాన్ని కూడా మోయాల్సినటువంటి అవసరం లేదు. నీ వల్ల ఎంత వీలైతే అంతలో శ్రేష్టమైనటువంటిది దానం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ఉదాహరణకి కథే కావచ్చు, కానీ ఇది జీవిత పరమార్థం. తను జీవితం మొదలైనప్పుడు ఏదైతే తన జీవిత కాలంలో ఇచ్చాడో అదే తిరిగి వస్తుంది అని చెప్పడానికి ఉదాహరణగా ఈ కథను తీసుకుంటూ ఉంటారు. ఇక కార్తీక పౌర్ణమికి సంబంధించి ఒత్తులు వెలిగిస్తూ ఉంటాము, రేపు దానాలు చేస్తూ ఉంటాము, తులసి ధాత్రి కళ్యాణాలు చేస్తూ ఉంటాము. ఇద్దరిని కలిపి విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, తర్వాత శివనామాలు, సాలగ్రామ దానాలు, శివలింగ దానాలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు, మహాన్యాసపూర్వ అభిషేకాలు, ఇలా అన్నీ చేస్తూనే ఉంటాం. కానీ మనసు ప్రధానం. మనసు లేకుండా, మనసు పెట్టి కాకుండా నేను ఫోటోల కోసమో స్టేటస్ల కోసమో ఇంకెవరి కోసమో చేస్తాను అంటే ఎన్ని పూజలు చేసినా నిరర్ధకమే. ఒక ఆవిడ ఉందట, గుడికెళ్ళింది. ఆవిడ దీపాలు వెలిగించాలనేటువంటి ఆరాటంలో 360 మట్లు నలనీధల సంస్థితమై తనర్చు ఆ నీరమి శుక్తిలో బడి మనిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తము కొలుచు వారికి. మనమట ఎలాంటి వాళ్ళతో ఉంటే అలాంటి వాళ్ళమే అవుతామనేటువంటి సామెత మనకు పెద్దలు చెప్పినోరే. వాడితో తిరగకరా, వాడితో తిరిగితే నువ్వు కూడా అట్లనే అవుతావు, 6 నెలలు సాహసం చేస్తే వాడు వీడైతాడు, వీడు వాడైతాడని మోటుగా మనకు సామెతల రూపంలో చెప్పారు. దాన్ని ఇక్కడ మనకి పద్యంలో ఏం చెప్తున్నాడంటే, నీరట బాగా వేడిగా ఉన్నటువంటి పెనంకం పైన కనుక చుక్కబడింది అనుకోండి, వెంటనే ఆవిరైపోతుంది, క్షణం కూడా ఉండదు. అట్లాగే మనం గనక దుర్లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళతో గనక స్నేహం చేస్తే మన జీవితం క్షణంలో ఆవిరైపోతుంది. ఎవరు మనల్ని లెక్కలో కూడా తీసుకోరు. మన మరణానంతరం మన పేరు కూడా ఎవరు స్మరించరు, మన పక్కింటోళ్ళు కూడా మన పేరు మర్చిపోతారు. ఇక అదే నీరు గనక ఎక్కడ పడితే
తామరాకు పైన పడితే కొంతకాలం వరకు చక్కగా నిలిచి ఉంటుంది. అంటే మధ్యముడితో గనక నువ్వు స్నేహం చేస్తే పూర్తి మంచివాడివి కాదు, పూర్తి చెడివాడివి కాదు, కొంతకాలం నీ జీవితం సవ్యంగానే ఉంటుంది. అదే నీరు గనక ముత్యపు చిప్పలో పడితే ముత్యంగా మారి ఎల్లకాలము మెడలో అలంకృతమై ఉంటుంది. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, నీచులతో కానీ మధ్యములతో కానీ కన్నా ఉత్తములతో స్నేహం చేయి. నీరు ఎవరితో స్నేహం చేసింది? ముత్యపు చిప్పతో స్నేహం చేసింది. ముత్యపు చిప్పతో స్నేహం చేస్తే దానికి గొప్ప పేరు ప్రతిష్టలు, గొప్ప అలంకరణ వస్తువుగా మారింది. మనం కూడా అలా ఉత్తమమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, ఉత్తమమైనటువంటి లక్షణాలు వాళ్ళ ప్రవర్తనలో కనబడుతుంది మనకి. చెప్పేదొకటి చేసేదొకటి ఉండదు. ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అమ్మ దగ్గర ఈ ముచ్చట, ఆ అమ్మ దగ్గర ఆ ముచ్చట ఉండదు. అక్కడ చెప్పిన ముచ్చటని అక్కడనే వదిలిపెడతారు. ఎందుకంటే శాంతం కోరుకుంటున్నారు వాళ్ళు. శాంతం, ప్రశాంతం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ వద్దురా బాబు, ఇదంతా భౌతిక ప్రపంచం, జగన్నాటకం, ఇదంతా నడుస్తూనే ఉంటుందని చెప్పి వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళే చూసుకొని ఉత్తములైనటువంటి వాళ్ళతో స్నేహం చేయటం మొదలు పెడుతూ ఉంటారు. కొంతమందికి ఎలా ఉంటుందంటే, తన మది కపటము కలిగిన తన వల్లనే కపటముండు తగు జీవులకు, తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమా. మన మనసులో మలినం పెట్టుకొని బయట ప్రపంచాన్ని చూసామనుకోండి, ప్రతి ఒక్కరి లోపల లోపం కనబడుతుందట. ఈమెందో గిట్లున్నది, ఆమెందో అట్లా చేస్తాను, ఆయన ఏందో అట్లున్నాడు, ఒక్కరు కూడా మంచోళ్ళు లేరింది ఈ ప్రపంచంలో, లోకమంతా గిట్లయింది ఏందని మనకే అనిపిస్తుందట. కానీ ఎప్పుడైతే నీ మనసులో కపటం లేకుండా, ధర్మరాజు ఆలోచిస్తాడు, ఈ ఊర్లో ఉన్నటువంటి చెడ్డ వాళ్ళను ఒకరిని తీసుకురమ్మని చెప్పి పంపిస్తే ధర్మరాజు ఆ ఊరంతా తిరుగుతాడు. తిరిగి వచ్చి అంటాడు, ఒక్క చెడ్డవాడు కూడా లేడు, ఇక్కడ వెతికి పడదామన్నా ఒక్క చెడ్డవాడు కూడా లేడు అని చెప్తాడు. అంటే అదేంటి, ధర్మరాజు మనసులో ఎవరిపైన తక్కువ అంచనా ధోరణి లేదు. అలాగే ఆయన మనసులో అహంకార ప్రవృత్తి కూడా లేదు. సమతౌల్యంతో చూడగలిగేటువంటి ఓర్పు, నేర్పు, ప్రశాంతత ఉన్నాయి. అదే దుర్యోధనుణ్ణి ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఒక మంచి వాణ్ణి తీసుకురమ్మని చెప్పి పంపిస్తే ఊరంతా, అదే ఊరు, ధర్మరాజు తిరిగిన ఊరే దుర్యోధనుడు తిరిగాడు. తిరిగి ఈ ఊళ్ళో ఒక్కరు కూడా మంచి వాళ్ళు లేరు, అంతా చెడ్డ వాళ్ళే ఉన్నారు అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడికి ఏం జరిగింది, తన మనసులో కపటంతో చూస్తున్నాడు కాబట్టి ప్రపంచమంతా చెడ్డగానే కనిపిస్తుంది. ఎవరైతే తన మది కపటము విడిచి తన వల్లనే ఉండు అనేటువంటి భావంతో ఉంటారో, తన మనసులో కపటం అనేటువంటిది లేకుండా ఉంటారో, వాళ్ళకి మాత్రమే మంచి ప్రపంచం కనబడుతుంది. అదే వ్యక్తిలో ఒకరికి మంచి వాళ్ళు కనబడతారు, అదే వ్యక్తిలో ఇంకొకరికి చెడ్డ వాళ్ళు కనబడుతూ ఉంటారు. అది మన దృష్టి దోషం తప్ప వాళ్ళలో ఉన్నటువంటి దోషం కాదు. అందుకే అందరినీ కూడా మంచిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక చివరగా కార్తీక పురాణానికి సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మనం మాట్లాడుతూ వెళ్తే గంట వరకు మాట్లాడుతూనే ఉంటాం. ఇట్లాగే కార్తీక పురాణాన్ని చదివి రేపు కార్తీక పౌర్ణమి రోజు అద్భుతమైనటువంటి మనస్సుని భగవంతునికి అర్పిస్తూ మీ ఆత్మజ్యోతిలింగాన్ని వెలిగించుకుంటూ స్వామివారి ముందు మీరంతా జ్యోతులై వెలిగేంతటి భక్తితో స్వామివారిని ఆరాధించాలి అని కోరుకుంటూ, కార్తీక పురాణము ఇవాళ మనకి నిన్న త్రయోదశి, ఇవాళ చతుర్దశి. చతుర్దశికి సంబంధించినటువంటి ఏవైతే 14వ అధ్యాయం ఉందో 14వ అధ్యాయాన్ని చూసి ముగించేద్దాం. ఇక్కడ మనకి కార్తీక పురాణం అంతటా కూడా వశిష్ఠుల మహారాజుల వారు, వశిష్ఠుల ఋషి వారు జనక మహారాజుకి చెప్తూ ఉంటాడు ఎలా చేయాలా, ఏం చేయాలా అని చెప్పి. ఇక్కడ మనకి మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మహత్యము గురించి తనకు తెలిసిన విధంగా సర్వ విషయములను చెప్పవలను అని చెప్పి కుతూహలంగా అడిగితే, ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామంలో దానము చేయుట, ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములు కూడా నశించును. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలములు దక్కును. ప్రతి మనుజునికి పితృదేవతలను వంశం వారికి వృద్ధి చెందును. అలాగే ఎవడైతే ధనవంతుడై ఉండి కూడా పుణ్యకార్యములు చేయక, దాన ధర్మములు చేయక, కడకు ఆబోతునకు అచ్చివేసి పెండ్లి అయినను చేయక ఉండునో అట్టివాడు రౌరవాది నరకములకు పోవును. నేను ఇంత ముందే అన్నాను, మనకు అన్ని ఉన్నాయి లేవు అంటే అది మనకు తెలుస్తుంది. మనం ఎవరినో నమ్మిస్తున్నాం అనుకుంటాం, కానీ భగవంతుడికి నీ దగ్గర ఉన్నాయో లేవో మొత్తం తెలుసు. ఆయనకు లెక్కలు చిట్టాలు అన్నీ తెలుసు. ఇక్కడ ఏమంటున్నాడు, మనం అచ్చొచ్చినటువంటి ఒక ఆబోతు
పైన కనుక అచ్చు వేసి వదిలేస్తే పితృదేవతలు ఒక జన్మకే కాదు, పితృదేవతలు అంటే మీకు తెలుసు, మన తండ్రులు గతించినటువంటి వాళ్ళ తాతలు అందరూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా విముక్తి జరుగుతుందట ఈ కార్తీక మాసంలో చేసేటువంటి ఆ బోతు పైన కనుక అచ్చు వేసి వదిలేస్తే. అలాగే శివలింగాన్ని కానీ సాలగ్రామంని కానీ దానంగా ఇచ్చినా కూడా అలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అని చెప్తూ ఉన్నాడు. అందుకోసమని మన వల్ల ఎంత వీలైతే అంత పుణ్యకార్యములు, దానములు, ఉసిరికాయలతో దక్షిణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాము. సర్వేజన సుఖినో భవంతు.